ఈ సర్వాయి పాపన్న గౌడ్ రాజుల కొడుకు కాదు, దొరల వారసుడిని కాదు, ఈ నేల మీద కష్టపడి బతికిన సామాన్య ప్రజల బిడ్డను. నేను కత్తి పట్టింది దోపిడి రాజ్యం అంతం చేయనీకి. దొరల ముందు తల వంచొద్దని చెప్పి పోరాడినోడిని. మన బీసీలు ఎవరికి తక్కువ కాదు. ఈ భూమిపై పండించేది బీసీలు, ఈ సమాజాన్ని నడిపేది బీసీలు. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో కూడా బీసీలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, తల వంచి అడిగితే దానం దొరుకుతుంది, తలెత్తి నిలబడితే రాజ్యాధికారం దొరుకుతుంది. నేను చేసిన పోరాటం కత్తితో జరిగింది. ఈ పోరాటం ఐక్యతతో, చైతన్యంతో, ప్రజాస్వామ్య మార్గంలో జరగాలి. అదే నాకు మీరిచ్చే నిజమైన నివాళి. జై తెలంగాణ.